ఆత్మకూరులోని జాతీయ యునానీ వైద్యశాల 8వ వార్షికోత్సవ సంబరాలు పట్టణంలోని యునానీ వైద్యశాల వద్ద డాక్టర్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజాతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. యునానీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మహిమలూరు ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ అనుష, వైద్యశాల సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం యునానీ వైద్యశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యునానీ వైద్యం ప్రాధాన్యత తెలుపుతూ డాక్టర్ పద్మజ మాట్లాడుతూ యునానీ వైద్యంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రాచీన వైద్య విధానం ద్వారా మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయని, యునానీ వైద్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజాతి, ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ విమల, డాక్టర్ త్రినేత్రి హాజరయ్యారు. జన్మదినం అనేది 1868 సంవత్సరంలో వారు ఢిల్లీలో జన్మించారు. అప్పటి నుంచి వారు ఈ యునానీ వైద్యం మీద ఇంట్రెస్ట్ తోటి అసలు ఈ డాక్టర్ గారు అనేది మేము ఏర్పాటు చేయలేకపోయినాం. డ్యూ టు ల్యాక్ ఆఫ్ హెచ్ఆర్ మా రిక్రూట్మెంట్స్ కొంచెం డిలే అవడానికి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ రెగ్యులర్ గా ఉండలేకపోతున్నారు. ఆ సర్వీసెస్ అందాలనే ఉద్దేశంతో పక్క ఊర్లో పనిచేస్తున్నటువంటి మహిమలూరు డాక్టర్ గారైన అబ్దుల్ రజాక్ గారిని వారి నిజానికి ఎన్ఆర్హెచ్ఎం డాక్టర్ గారు అయినప్పటికీ మనం అలవాటు చేయాలి. మన యొక్క ఈ ట్రెడిషనల్ మెడిసిన్, ప్రాచీన వైద్యాన్ని మనము ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళాలి. ప్రాచీన వైద్యం యొక్క ప్రాధాన్యత అనేది ప్రజలకి తెలీదు.